అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మీదేవి నివాసం తమ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. ఎంత పని చేసినా ఉపయోగం ఉండకపోగా పేదరికం ఉంటుంది. లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని, డబ్బు వర్షం కురుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శాస్త్రాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. అప్పటి నుండే ఆమె విష్ణువు సేవలో నిమగ్నమై ఉంది. లక్ష్మీదేవి చంచల స్వభావి అని, ఆమె ఒక చోట ఉండదని చెబుతారు. అయితే ఎవరికి లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుందో వారికి ఏ విధంగానూ డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే దీని కోసం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఖచ్చితమైన చిట్కాలు ఉంటాయి. వాటి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. కుసుమను ఉపయోగించడం. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంట్లో డబ్బు ఉండట్లేదా? ఏదైనా ఆదివారం పుష్య నక్షత్రంలో కుసుమలు తీసుకొని గంగాజలంలో కడగవచ్చు. తర్వాత దాన్ని ఇంట్లో ఆలయంలో ఉంచి దేవుడిలా పూజించండి. ఆ తర్వాత దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి ఖజానాల్లో లేదా సంపద స్థానంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత ఆశీస్సులు పొందుతాయి. సవ్య దిశలో శంఖంలోని దక్షిణావర్తి శంఖానికి పూజలు మొదలైన వాటిలో విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాలలో కూడా దక్షిణావర్తి శంఖం ప్రస్తావన ఉంది. మత విశ్వాసాల ప్రకారం శంఖం సరైన దిశలో ఉంచే ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. తల్లి లక్ష్మి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఇంట్లో దక్షిణ దిశలో శంఖాన్ని ఉంచాలి. ఈ శంఖాన్ని పూజ స్థలంలో ఉంచాలి. ఇది ఇంట్లో సంపద శ్రేయస్సును తెస్తుంది. ఈ శ్రీ యంత్ర సంస్థాపన మత విశ్వాసాలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శ్రీ యంత్ర స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యతగా ఉంటుంది. యంత్ర సంస్థాపన సర్వరోగ నివారణి అని నమ్ముతారు. ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని చెబుతారు. ఈ యంత్ర స్థాపనతో ఇంట్లో అన్ని సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో ఐశ్వర్యం, సంతోషాలు ఉంటాయని చెబుతారు. అయితే ఈ యంత్రాన్ని కొన్ని నియమాలు ఉన్నాయి. అవి కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.